సూపర్ స్టార్ మహేష్ బాబు, ఒక ప్రిన్స్ మహేష్ బాబుగా మన ముందుకు వచ్చిన రోజు ఇది. సరిగ్గా 26 ఏళ్ల క్రితం రాజకుమారుడు రిలీజ్. కృష్ణ గారి అభిమానుల్లో తమ కృష్ణ గారి వారసుడు ఆరంగరేయటం ఎంత ఘనంగా ఉంటుంది స్వయంగా చూశారు. నేను పొన్నూరు శ్రీలక్ష్మిలో చూశాను ఈ సినిమాని. ఏమి హడావిడి, ఎంత అభిమానం. కృష్ణ గారికి ఉన్న అభిమానుడు మహేష్ బాబుకి ట్రాన్స్ఫర్ అయిన క్షణం అది. ఆకాశంలో ఒక తార మీకోసం వచ్చింది ఈవేళ అంటూ బిఏ రాజు గారు ఒక సూపర్ హిట్లో ఒక ఆర్టికల్ కూడా రాశారు, నాకు బాగా గుర్తు. ఎంత అద్భుతంగా ఉందంటే ఆ ఆర్టికల్, ఒక అభిమాని మాత్రమే రాయగలడు అలాంటి ఆర్టికల్ అనిపించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 26 ఏళ్లలో మహేష్ బాబు సాధించిన విజయాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక రికార్డు, ఒక సంచలనం. కృష్ణ గారి అభిమానుల్ని మురిసిపోయేలాగా చేశాయి. కొన్ని విషయాల్లో కృష్ణ గారిలాగా ఉండకపోయినా కూడా మహేష్ బాబు అంటే ఒక వైబ్రేషన్. ఇదేదో సినిమాలో డైలాగ్ కాదు, నిజంగానే చెప్తున్నాను. సూపర్ స్టార్ కుమారుడిగా వచ్చి ఇంకొక సూపర్ స్టార్గా ఎదిగిన క్రమం అద్భుతం అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి రాజమౌళి గారి సినిమా, అది తెలుగు సినిమా స్థాయిని ఇంకే స్థాయికి తీసుకెళ్తుందో, అట్లానే మహేష్ బాబు స్థాయి ఏ రేంజ్కి ఎదుగుతుందో అనేదానికి కాలం సాక్షిగా మారబోతుంది. కృష్ణ గారి సినిమా సాక్షి కూడా ఈ జూలై ఎండింగ్లోనే వచ్చింది. ఈ రాజకుమారుడు అంతే. రాజకుమారుడు ఒక మొదటి సినిమా హీరోగా నటించినప్పుడు మొదటి సినిమా 42 కేంద్రాల్లో 100 రోజులు ఆడి రికార్డులు బద్దలు కొట్టింది. చాలా సెంటర్లో అరుదైన రికార్డులు నెలకొల్పింది. విజయవాడ రాజ్ కానీ, నరసరాపేట చిత్రాలయ కానీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హైదరాబాద్ సంధ్యానం సుదర్శనం, గుర్తులేదు. ఎందుకంటే కృష్ణ గారి రికార్డుల పరంపరలో వాటి గురించే ఆ జ్ఞాపకాల్లోనే మనం మునిగి తేలుతూ ఉండగా మనకి బోనస్గా ఇచ్చి వెళ్ళినటువంటి స్టార్ మహేష్ బాబు. కృష్ణ గారి అభిమానులు కృష్ణ గారి సినిమాల గురించి మాట్లాడుకుంటూనే జీవితం అంతా సరిపోతుంది. కానీ మహేష్ బాబు వచ్చి దాన్ని ఇంకాస్త పొడిగించారు, 25 ఏళ్ళు పొడిగించారు. ఆ తర్వాత వాళ్ళ వారసులు కూడా ఇదే పని చేస్తారు. ఎందుకంటే ఆయనకున్న అభిమానులు, కృష్ణ గారికి ఉన్న అభిమానులు అంతా ఇంత కాదు. ఈ రోజుకి సొంత డబ్బులతో విగ్రహాలు పెడుతున్నారు అంటే, మన కుటుంబ సభ్యులు వచ్చేసేమో ఇంతవరకు ఒక విగ్రహం ఒక తెనాల్లో మాత్రమే పెట్టినట్టు, ఒక మెమోరియల్ పెడతామన్నారు. సరే, ఇవన్నీ వేరే విషయాలు. కానీ రాజకుమారుడికి సంబంధించి ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ కథానాయకుడికి ఏమేమి అవసరమో అవన్నీ ఇందులో మనకి చక్కగా అందించారనమాట. అంటే కథను అలా బ్లెండ్ చేశారు. కథ ఏమన్నా అద్భుతమైన కథ అంటే అంత పెద్ద కథ కాదు, కానీ సాంగ్స్ చూస్తే మీకు 6 పాటలు 6 గుళికలు. అప్పట్లో మణిశర్మ చెప్పేవాళ్ళు, నా ట్యూన్లకి పర్ఫెక్ట్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన పాట ఏది అంటే రామ్ సక్కనోడమ్మ సందమామ్మ రాక రాక వచ్చే ఎందుకమ్మ అనే ఒక పాట ట్యూన్. రాక రాక ఎందుకు వచ్చానమ్మ టైప్లో ఆ పాట. అది ఒకటే కాదు, రాజకుమారులు అన్నీ, బాలీవుడ్ బాలరాజుని బంగళాలు బంతులాడుకోనా అనే ఒక పాట. మన శంకర్ మహాదేవన్, అప్పట్లో మహేష్ బాబు గారి ప్రతి సినిమాలో ఒక ఇంట్రడక్షన్ సాంగు, దాన్ని శంకర్ మహాదేవన్ పాడటము, మణిశర్మ మ్యూజిక్, పోకిరి వరకు ఇది ఒక సాగా, ఒక అధ్యాయం అన్నమాట. రాజకుమారుడికే చెప్పుకోవాల్సి వస్తే ప్రకాష్ రాజ్, సుమలత, జయప్రకాష్ నారాయణ, ప్రీతి జింత సెకండ్ సినిమా ఇది తెలుగులో హీరోయిన్గా. ఎంత క్యూట్గా ఉంటుందంటే, ఈ సినిమాకి సంబంధించి మనం బాగా చెప్పుకోవాలంటే, మొదట్లో సినిమా హీరోగా ఆయన్ని పరిచయం చేస్తూ కొన్ని పోస్టర్లు వేశారు. ఆ సీన్లు లేవు సినిమాలో, ఎందుకంటే రీషూట్ చేశారు. ఖండాలలో చిత్రీకరించిన ఫైటింగ్ కానీ, కొన్ని సన్నివేశాలు అంటే కొన్ని సన్నివేశాలు లేవు. ఎందుకంటే రష్ కోసం కాదు, అంత తృప్తికరంగా రాకపోవడంతో అలా చేయాల్సి వచ్చిందనమాట. పాటల్లో డ్యాన్స్, మహేష్ బాబు తనను తాను ప్రూవ్ చేసుకున్న తీరు. ఎందుకంటే ఇది ఉదయమే మాట్లాడుకున్నాం మా కొలీగ్తో, ఇది నిజానికి పాటలు పాడే ఫైట్లు చేసే హీరో అంటే ఇదే మొదటి హీరో అనడానికి లేదు మహేష్ బాబు విషయంలో. ఎందుకంటే
చిన్నప్పుడు కూడా పాటలు ఫైట్లు చేసాడు. ఒక మంచి మాస్ హీరోకి ఎంత ఇమేజ్ వచ్చిందో అంత ఇమేజ్ మహేష్ బాబు సాధించుకున్నారు అని కృష్ణ గారు చెప్పారు. అది నిజం కూడా. లేదంటే ఆ బాలచంద్రుడి టైంకే 30 లక్షల రెమ్యునరేషన్ ఆయనకు ఆఫర్ చేశారన్నారు. కానీ ఇప్పుడు చదువుకుంటున్నాడు, చదువు డిస్టర్బ్ అవుతుంది, వద్దు అని మహేష్ బాబు గారు తరపున కృష్ణ గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మనకి మహేష్ బాబు గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చారు. దానికి ముందు ఎప్పుడు కనిపించారంటే బాలచంద్రుడి తర్వాత రమేష్ బాబు పెళ్ళి రిసెప్షన్లో కనిపించారు మహేష్ బాబు. అరే మహేష్ భలే ఉన్నాడే అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఏంటి చబ్బీగా ఉన్నాడు అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ తనను తాను ప్రూవ్ చేసుకున్న తీరు రాజకుమారుడితో ఈ రోజుకి కూడా ఒక కొత్త హీరోకి ఇలాంటి ఎంట్రీ దొరకడం అంటే అది కళలో మాత్రమే సాధ్యమవుతుంది. అంత స్టార్డమ్, ఒక రారాజులాగా కింగ్ లాగా కృష్ణ గారు తెలుగు ఇండస్ట్రీని ఏలారు. కాబట్టి ఆయన కుమారుడు ప్రిన్స్ రాజకుమారుడు. అప్పట్లో ఒక సినిమాలన్నీ వరుసగా ఇలానే పెట్టారు కూడా. రెండో సినిమా యువరాజు, మూడో సినిమా కుమార్ రాజా తీస్తారని ఒక పత్రికలో చదివాను అప్పుడు. కానీ కుమార్ రాజా గారు మనకి వంశీ వచ్చింది, తర్వాత టక్కర దొంగ, ఇక మురారి, బాబీ, నిజము, నాని ఇలాంటి సినిమాల ఒరవడిలో వచ్చిన సినిమా ఒక్కటి. సరే, ఇది మళ్ళీ మనం మహేష్ బాబు గారి కెరీర్ గురించి సింహావలోకనం అనుకుంటాం, కానీ కాదు కదా. రాజకుమారుడు గురించే చెప్పాల్సి వస్తే ఇందులో సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కొన్ని మాస్ని బాగా పట్టుకున్నాయి. కొన్ని సన్నివేశాల గురించి చెప్తూ కృష్ణ గారి చేత సైకిల్ తొక్కించడము, ఆ దెబ్బతో కృష్ణ గారు ఏదో టీడీపీలో చేరారన్న ఒక కలరింగ్ ఇవ్వటము, మనకి పసుపు కలర్ని వాడటము, ఇట్లాంటి మార్కెటింగ్ టెక్నిక్లు కూడా వాడారు. సాంగ్స్ విషయానికి వస్తే రకరకాల లొకేషన్స్లో, ఫారిన్ లొకేషన్స్లో అయితే ఎంత చక్కగా ఉంటుంది ఒక పాట, ఎందుకు ఈ ప్రాయము నీవు రానప్పుడు అని. ఒక బాల్ వచ్చి పడుతూ ఉంటుంది, నారింజ పండు వచ్చి పడుతూ ఉంటే ఒక ప్రతి షాట్కి అది దాంతో నెక్స్ట్ షాట్కి వెళ్తుంది, పైకి ఎగరడం, కిందకి రావడం, ఇట్లా. ఇక మొదటి పాట డ్యాన్సులు, తర్వాత వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్స్ కానీ, ఒక క్యూట్ పేరు. ఇప్పటికీ చాలామంది హీరోలు అనుకుంటూ ఉంటారు, అబ్బా మహేష్ బాబు జన్మ పుణ్యం, పూర్వజన్మ సుకృతం, ఇట్లాంటి అభిమానులు ఆయన కడుపును కొట్టుతాం. ఆ తర్వాత మహేష్ బాబు లాంటి కొడుకు నాకు ఉన్నందుకు గర్విస్తున్నా అని కృష్ణ గారు కూడా చెప్పారు. అంటే పుత్రుడు జనించగానే కలగద పుత్రోత్సాహము, జనులా పుత్రుని కనుగొని పొగిడినప్పుడే పుత్రోత్సాహము కలగు అని చెప్పి మనకు ఒక శతకం ఉంది కదా. దాని తాలూకు అసలు ఆనందాన్ని కృష్ణ గారు పూర్తిగా ఆస్వాదించారు. రాజకుమారుడు అనే ఆ టైటిల్ ఇప్పటికీ మహేష్ బాబు గారికి సెట్ అయిపోతూ ఉంటుంది. ఒక రాజుకి, యువరాజు పుట్టి ఆయన తర్వాత అదే సామ్రాజ్యాన్ని కనుక ఏలాడు అంటే అది చిత్రసీమలో అది ఒకళ్ళకే సాధ్యపడుతుంది. ఆ రేంజ్కి వెళ్ళడమే కాదు, తర్వాత వచ్చిన హీరోలను కూడా దాటడం, ఒక టాప్ స్టార్. ఇప్పటికీ అంటే సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా నెంబర్ 1 అని కొంతమంది చెప్పుకుంటారు, కానీ ఆ నెంబర్ 1 పొజిషన్లో ఉన్న మాత్రం ఒక మహేష్ బాబు గారు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి. ఇప్పుడు ప్రతి ఓపెనింగ్ సినిమాతోనే నెంబర్ 1 ఎవరు కదా, కానీ ఇతను అయ్యారు. అది ఎలా అయ్యారంటే కృష్ణ గారి అభిమానం. అది రాజకుమారుడికి సంబంధించి జ్ఞాపకాలు అయితే నేను చాలాసార్లు చూశాను. ఇందులో మాస్టర్ తేజ అప్పుడు ఆ బొడ్డోడే తర్వాత మన గుంటూరు కారం సినిమాకి ఎదురు థియేటర్లోనూ పక్క థియేటర్లోనూ ఆ హనుమాన్తో కనబడ్డాడు. అంటే చిన్నప్పుడు ఉన్నంత క్యూట్నెస్ పెద్ద అయిన తర్వాత ఉంటుంది, కానీ మహేష్ బాబులో మాత్రం ఆ క్యూట్నెస్ ఇప్పటికీ అలానే ఉంటుంది. అది తరాలుగా వంశపారంపర్యంగా ఆ తర్వాత వాళ్ళ కొడుకులకి, రమేష్ బాబు కొడుకులకి, వీళ్ళందరికీ కూడా వస్తుందంటే కృష్ణ గారి జీన్స్ అని చెప్తారు. ఇది రాజకుమారుడి గురించి మాత్రమేనా అంటే సంగీతం కానీ నేను చెప్పాను కదా కొన్ని సన్నివేశాలని. సుమలత గారిని ఇప్పుడు ఆ రైతు బజార్కి వెళ్ళి వస్తుంటే బాంబులు పెట్టి పేలిస్తే కుటుంబ సభ్యులందరూ ఎవరి భర్తల్ని, ఎవరి భార్యలను వాళ్ళు కాపాడుకునే పనిలో పడ్డప్పుడు గాయపడిన సుమలతని ప్రకాష్ రాజ్ వచ్చి కాపాడేసి వెళ్ళిపోతాడు, వెనక ఫేస్ కనపడలేకుండా. కృష్ణ గారి బావ, అలానే మహేష్ బాబు మేనమామ ఈ సినిమాలో. అప్పుడు సుమలతన ఏమ్మా బాధగా ఉందా అని అడుగుతారు మన జయప్రకాష్ రెడ్డి. ఇప్పుడు అవునన్నయ్య చాలా బాధగా ఉంది అనగానే అందరూ వదిలేసి వెళ్ళారు, నన్ను ఒక్కదాన్ని ఒంటరిదాన్ని అయిపోయిన ఫీలింగ్ ఉంది అన్న ఆ ఫీలింగ్ మొత్తం ఆ ఒక్క డైలాగ్లో కనిపిస్తుంది. వీళ్ళు తొట్టుపాటు గురై జయప్రకాష్ రెడ్డి తగ్గిపోతుందిలేమ్మా అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జయప్రకాష్ రెడ్డి ఇంకా విలన్లు, చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వాళ్ళు,
అలానే గోదావరి గట్టు మీద చిన్నారి చిలక ఉంది అనే పాట, ఖండాలలో అనే ఎపిసోడ్. నేను చెప్పడం మర్చిపోయింది, గతంలో చెప్పింది. ఇప్పుడు ప్రీతి జింతాని మర్చిపోవాలి, నీ మేనమామ అయిన నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి, దానికి ఒక హిస్టరీ ఉందని ప్రకాష్ రాజ్ చెప్పినప్పుడు, దేవుళ్ళు లాంటి మామయ్య అడిగితే ఏవైనా నేను చేస్తాను ప్రేమనైనా మహేష్ బాబు గారు అన్నప్పుడు, ఆ పెద్ద కోట నుంచి కింద ఉన్నటువంటి ప్రీతి జింతాకి భయ చెప్తున్నప్పుడు ఒక పొయిటిక్ దూరంలో డైలాగులు చెప్పేసి వెళ్ళిపోతే మనకి క్లోజప్లో ఇలా కళ్ళ మీదకి ప్యాన్ అయిపోతుంది మహేష్ బాబు మీదకి. ఆ స్పార్క్ నాకు ఇప్పటికీ గుర్తనమాట. ఆ కళ్ళు, నేను ఏదైతే ఫీలింగ్ అనుకున్నానో కరెక్ట్గా అదే ఫీలింగ్ కృష్ణవంశీ మురారి టైంలో చెప్పారు షూటింగ్ జరుగుతున్నప్పుడు. మీరు ఒక షాట్ ఉంటుంది, మాంటేజ్ షాట్, అలా క్లోజప్కి వెళ్ళిపోతుంది మహేష్ బాబు గారిని. ఆ ఒక్క సీన్ చూసి నేను ఈ సినిమాకి ఎంచుకున్నాను. ఈ ఇంటర్వ్యూలు అన్నీ సూపర్ హిట్లో ఉన్నాయి, మీరు గమనించవచ్చు పాతలు. అంటే గొప్పని చెప్పుకోవడం కాదు, కానీ కొంతమంది ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయి అనడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. నేను ఆ ఒక్క షాట్ చూసే ఎంత గొప్పగా తీసాడు లవ్ సీన్. మహేష్ బాబు మీద ఒక గొప్ప లవ్ స్టోరీ తీయచ్చు అనుకున్నాను. అయితే అది లవ్ స్టోరీ కాకుండా మురారి లాంటి స్టోరీ రావడం ఇంకా ముదావం, అంటే సంతోషం అన్నమాట. అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా హిట్ అవుతుంటే మహేష్ బాబు కొన్ని డౌన్ అవుతున్నప్పుడు అనుకున్నాను ఇలాంటి సినిమా తీయొచ్చు కదా అని చాలామంది ఫ్యాన్స్ అనుకుని ఉంటారు. కానీ మురారి చూసి ఎస్ మహేష్ బాబు అంటే ఇది, ఇలాంటి సినిమాలు ఎవరూ చేయలేరు కదా అనిపిస్తుంది. ఇది రాజకుమారుడితో తొలి మెట్టు. ఈ మెట్లన్నీ ఎత్తుకుంటూ శిఖరం మీద ప్రయాణంలా సాగింది తప్పుతుందే, ఆయన శిఖరాగ్రం చేరుకోవటం కాదు, శిఖరం మీద ప్రయాణం చేస్తూనే ఉన్నారు మహేష్ బాబు గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.